everyone, welcome to our channel. Welcome to my channel, My Heartbeat, my Mansulo Mata. Welcome to this special video of Malagadavari Illu empty house tour at Kodikeswaram, Rajahmundry. రాజమండ్రిలో మా తాతగారి పుట్టిన ఊరైన కోటికేశ్వరంలో ఆ మండువా ఇంటిని ఉన్న స్థలాన్ని కొని అందులో మళ్ళీ ఒక కొత్త మండువా మోడర్న్ స్టైల్ మండువా ఇంటిని కట్టిన ములగాడవారి ఇంటి హౌస్ టూర్ ఎంత చూసేద్దాం. ఎంటీ హౌస్ టూర్ ఇప్పటికైతే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ పూర్తిగా మా నాన్న చూపిస్తారు ఆ ఇంటి లోపల ఉండే ఆ ఇల్లు అవి గదులు అవి ఎలా కట్టారు ఏంటి అనేది. సో వెల్కమ్ టు ది హౌస్ టూర్. ఒకప్పుడు అలాంటి మండువా ఇల్లు అనమాట ఇది. అది వన్ ఆఫ్ ది మోడల్ మండువా ఇల్లు. ఇప్పుడు ఈ ఊర్లో అలాంటి మండువా ఇల్లు ఏది లేదు. కానీ అంత పెద్ద మండువా ఇల్లు తాతగారి తర్వాత ఆయన ప్రెసిడెంట్గా పనిచేసే ఊరు అనమాట ఇది. పూర్తి చేస్తారు. ఇక్కడికి రావాల్సిన సౌకర్యాలు, ఈ రోడ్లు, ఈ కరెంటు, ఇక్కడ ఒక హై స్కూలు, వెటనరీ ఆసుపత్రి, ప్రజల ఆసుపత్రి కూడా ఆయనే తయారు చేశారు. అంటే ఆయన కృషి వల్ల ఇక్కడ ఏర్పడ్డారు. అలాంటి ఊరు ఆయన పుట్టిన ఊరు, ఆయన తన కుటుంబాన్ని పోషించిన ఊరు నెమ్మదిగా శిథిలావస్థయి ఆ తర్వాత ఒక మట్టి కుప్పలా దిగిపోయింది. ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేరా ఇక్కడే వెంకటేశ్వరరావు గారి ఇల్లు ఉండింది, మీ నాన్నగారు కూడా ఇక్కడే పుట్టారు, మీ అమ్మ వాళ్ళ అమ్మమ్మది కూడా ఇదే ఊరు, వాళ్ళకి కూడా మేనర్కు. సో అలా అన్ని పరిచయాలు చేసినప్పుడు నాకు ఇదేంటి, ఏ ఊరైతే మా తాతగారి వాళ్ళ అడ్రస్గా మారిందో ఆ అడ్రస్లోనే మా తాతగారికి అడ్రస్ లేకుండా అయిపోయింది ఏంటి, కొంచెం బాధ అనిపించింది. తర్వాత మరి మట్టి కుప్పకి ఎవరు ఇక్కడ ఎవరైనా ఓనర్స్ ఉన్నారంటే 7 వారసులు ఉన్నారు అని అన్నారు. ఆ 7 వారసుల్లో 2 తమ వాటా తీసుకొని అక్కడే తాతగారి జ్ఞాపకార్థం ఈ కట్టించాను. 3 మంత్స్లో మనకు 100 మంది కలిసి మనిషి సాయంగా నిలబడి ఈ ఇంటిని ఏర్పరచారు. ఇది కొంచెం బాగా మోడల్లోనే ఉండాలి, కొంచెం అటాచ్డ్ రూఫింగ్ లాగా స్లాటింగ్ రూఫ్ పెట్టించారు పైన. సో ఇది గుడ్స్ లాంటి అప్రోచ్ ఉంటుంది. సో దట్ ఆ హీట్ అనేది మనకి పైకి ఎక్కువ స్పేస్ ఉంటుంది వల్ల ఇంట్లో హీట్ రాకుండా పైన కొంచెం డిఫికల్ట్ అయినా కూడా రేకులు తెప్పించాము. అది కూడా చక్కగా పెట్టేశారు. ఇప్పుడు యాసిడ్ స్ట్రక్చర్గా అయితే ఇల్లు రెడీ అయిపోయింది. మొన్నే తాతగారి 90వ బర్త్డే కూడా చేసాము ఇదే ఇంట్లో. అప్పుడు ఫస్ట్ ఒక రూపం ఏర్పడింది ఆ ఇంటికి. తర్వాత మెల్లమెల్లగా చిన్నగా కన్స్ట్రక్షన్లో ఇంప్రూవ్మెంట్స్ అనమాట. మేము ఇక్కడ ఉండలేదు, ఇప్పుడే ఇక్కడ ఉండట్లేదు కాబట్టి మెల్లగా కొంచెంగా స్టార్ట్ చేస్తున్నాము. కొన్నాళ్ళలో ఫుల్ ఫ్లెష్డ్గా రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఆ పాతకాలం నాటి డోర్ స్పెషల్గా ఇక్కడ ఎంట్రీ కోసం చేయించాము. పెద్దది ఇది ఒక స్పెషల్ కాన్సెప్ట్ అనమాట. అటువంటి స్ట్రక్చర్స్ చేయగలిగే వాళ్ళు రాజమండ్రి ఎక్కడ వ్యక్తి వాళ్ళు కూడా మా బంధువులు వెళ్ళారు. వాళ్ళకి ఈ డోర్ చేయించాను. ఇట్స్ ప్యూర్ టేక్ వుడ్. అక్కడి నుంచి ఇది మా ఇంట్లో మెయిన్ హాల్ అనమాట. ఈ హాల్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వస్తువు ఓపెన్గా ఉంది. విసిబిలిటీ ఇక్కడ ఒక టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ దాని తర్వాత యూ షేప్లో మనకి ఇక్కడ సిట్టింగ్ యూ షేప్లో, అంటే ఇప్పుడు ఊరు అనగానే చాలా మంది వస్తారు, మన బంధువులు ఎక్కుతున్నారు కాబట్టి అందరికీ ఎకానమీ వస్తున్నాయి, పెద్ద స్పేషియస్గా ఉండాలని చాలా గాలి అయితే చాలా ఏమంటారు ఊళ్ళలో మన పవర్ పెట్టి కూడా ఈ చల్లదానానికి. ఆ తర్వాత ఇదేమో వాక్ ఏరియా, మనం ఆ కనెక్టింగ్ ఏరియా టు ది ఎంటైర్ హౌస్ అన్నమాట. ఈ ఇంట్లో నుంచి మనం రాగానే ఇది అనదర్ బిగ్ స్పేస్. ఇది కిచెన్ మన డైనింగ్ ఏరియా అనమాట. చక్కటి ఓపెన్ కిచెన్ ఇది మోడల్. అక్కడ మళ్ళీ ఒక చిన్న బేస్ వస్తుంది, తర్వాత కర్నూలు వస్తుంది. ఇది డైనింగ్. ఇక్కడ కూడా స్లైడింగ్ రూమ్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక చిన్న లాన్ ఎంట్రీ టైప్
ఒక ఏమనాలి ఎంట్రన్స్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అవ్వబోతుంది. తర్వాత ఒక లాన్ సిట్ అవుట్ లాగా ఏర్పాటు చేసుకుంటే పల్లెటూరులో ఒక మోడర్న్ వర్షన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు మగవాళ్ళు అంతా చూస్తే మరి లేడీస్ కూడా ఒక సిట్టింగ్ ఏరియా లాగా ఉండాలి, వాళ్ళకు కూడా తమ ప్రైవేట్ స్పేస్ ఉండాలి. ఇంట్లోకి 2 డిఫరెంట్ ఎంట్రీస్ అనమాట ఇవి. అక్కడి నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు, రెండు కూడా మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవుతాయి. అదొక ఎంట్రీ, ఇదొక ఎంట్రీ. సో రెండు గ్రాండ్ ఇంకోటే తీసుకున్నాము. పక్కన ఇది వచ్చేసి చిన్న దేవుడి గదిలాగా పెట్టామన్నమాట. ఇంకా ఏమీ పెట్టలేదు, ఇప్పుడు దేవుడి గది అవుతుంది తర్వాత. కిచెన్కి పక్కనే వచ్చిందన్నది, పక్కనే వచ్చి ఈ పక్కన కామన్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అనమాట. ఇప్పటికి ఏమన్నది సింగిల్ బెడ్రూమ్ అన్నారా, కాంపౌండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటో చెప్తారు నాన్నగారు. ఇది నా పర్సనల్ థాట్ అనమాట. కొంత ప్రైవేట్ స్పేస్ లాగా ఉండాలి, అంటే బెడ్రూమ్ అంటేనే ఒక ప్రైవేట్ స్పేస్, కానీ ఆ ప్రైవేట్ స్పేస్లో కూడా ఉన్న లిమిటెడ్ స్పేస్లో మనకంటూ కొంత చిన్న ఏరియా క్రియేట్ చేస్తున్నాము అని అనిపించింది. నేను స్వతహాగా అప్పుడప్పుడు ఏదో రాయటం కానీ ఏదో చాపటం కానీ చేస్తాను. నా కూతురు కూడా మీకు తెలుసు ఈ ఛానల్ రన్ చేస్తూ అది కూడా చాలా హైలీ యాక్టివ్గా ఉంటుంది. అందువల్ల మాకు ఒక స్పెషల్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే బెడ్రూమ్లోనే యాక్చువల్గా వేరే చోట 5 ఫ్లోర్ కోసం కడతారు. 5 ఫ్లోర్ కోసం కాకుండా నేను ఏం చేశానంటే మన ఈ బెడ్రూమ్లోనే ఒక మెట్లు క్రియేట్ చేసుకున్నాను. అందరికీ మీకు కన్ఫర్మ్గా ఉన్నాయి మెట్లు. డూప్లెక్స్ కాదు కానీ బెడ్రూమ్లో డూప్లెక్స్ ఇది క్రియేట్ చేసుకుంటే మీరు ఇలా వస్తుంది చూడవచ్చు. ఈ మెట్లు ఎక్కితే మీరు ఎక్కడికి వెళ్తారంటే ఈ గోతో మెజరింగ్ ఫ్లోర్ అనమాట. దిస్ ఇస్ అరౌండ్ 8.5 feet హైట్లో తీసుకున్నాను. ఇటంతా టాప్ దాకా ఇది గోతులు ఉన్నా ఇక్కడ మీకు ఇలా అయిన తర్వాత అక్కడ ఒక బంక్ బెడ్ లాగా యూ హ్యావ్ 1 bed హియర్ అండ్ 1 bed హియర్. కింద ఒక బెడ్, పైన ఒక బెడ్, 2 బెడ్లు. ఇది ఒక బెడ్రూమ్ కల్చర్ అన్నమాట కొత్తది. అక్కడ బెడ్ మనకి రైటింగ్ టేబుల్ కానీ బుక్ షెల్ఫ్ వస్తుంది రైట్ సైడ్లో. ఇంకా బాత్రూమ్స్ అవి ఏమి ఉండవు. అండ్ పైన అన్నిటికంటే ఇంపార్టెంట్ విత్ సీ ది స్టార్స్. అక్కడ చిన్న ఓపెనింగ్ ఇచ్చాను. ఆ ఓపెనింగ్ని మనం టేప్ అండ్ గ్లాస్ తోటి, టఫ్ అండ్ గ్లాస్ తోటి క్లోజ్ చేస్తాం. ఇదండి మా మునగాడ వారి ఇప్పటికి ఎంటీ హౌస్ చూపించాము. ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ మీ అందరి ముందుకి తీసుకొస్తాము. మా బంధుమిత్రులు అందరితో కాకట్లాడే ఆ సందర్భం ఎంతో మంది వచ్చి మా మునగాడ వారి ఇల్లు మా ఇల్లే కదా అని చూద్దామని వచ్చామని అంటున్నారు. సంక్రాంతి సందడంతా ఈ ఇంట్లోనే చూసాము ఈసారి. 2025లో ములగాడ వారి ఇంట్లో జరుపుకున్న సందడంతా నేను ఆల్రెడీ లాంగ్ వీడియోస్ లో పోస్ట్ చేశాను. మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, చూసేయండి. సో అదన్నమాట మా తాతగారి సొంత ఊరైన కోటికేశ్వరంలో మా నాన్నగారు కట్టుకున్న పల్లెటూరి డ్రీమ్ హోమ్ ములగాడ వారింటి ఎంటీ హోమ్ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇంటి గురించి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా షేర్ చేయండి. మరైతే అదండి ఇవాళ వీడియో. మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అమ్మలో ఇది మా నాన్న చిన్నాను.